వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. అప్డేట్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కుటుంబ సభ్యులతో వెళ్లి సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. ఇక మెడికల్ కాలేజీలో సీట్ల విషయంపై ముఖ్యమంత్రితో చర్చించమని మల్లారెడ్డి ఇక అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చెప్పారు. అయితే చాలా కాలంగా మల్లారెడ్డి పార్టీ మారుతనే వార్తలు వస్తున్నాయి. తాజా భేటీతో మల్లారెడ్డి ఏం చేయబోతున్నారనే చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కుటుంబ సభ్యులతో వెళ్లి సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. మెడికల్ కాలేజీలో సీట్ల విషయంపై ముఖ్యమంత్రితో చర్చించామని మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చెప్పారు. అయితే చాలా కాలంగా మల్లారెడ్డి పార్టీ మారతారనే వార్తలు వస్తున్నాయి. తాజా భేటీతో మల్లారెడ్డి ఏం చేయబోతున్నారనే చర్చ సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మనం అసెంబ్లీలో ఒక సంఘటన జరిగింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ని కలవడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ విషయంగా మనం చూడాలి. అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ అవుతున్నాయి, ఇంకా కూడా సభ కంటిన్యూ అవుతోంది. ఇలాంటి సమయంలో ముఖ్యంగా హరీష్ రావు కలవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత. కేటీఆర్ కు సమానంగా బీఆర్ఎస్ లో హోదా ఉందంటే హరీష్ రావుకే. హరీష్ రావు నేతృత్వంలో అటు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి గాని, అదేవిధంగా పద్మారావు గౌడ్, మల్లారెడ్డి, హరీష్ రావు, ఈ నలుగురు కూడా కలవడం జరిగింది. సీఎం ని కలవడం జరిగింది. దాదాపు 15-20 నిమిషాల పాటు వివిధ అంశాల మీద చర్చించినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా 2-3 అంశాలు ఉన్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఇద్దరు కూడా ప్రధానంగా వాళ్ళ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద కలిసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అదే సమయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి కలిశారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. అదే సమయంలో వాళ్ళ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పర్మిషన్స్ కావచ్చు, సీట్లు కోల్పోవడం లాంటి అంశాల మీద కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. అదే సమయంలో ప్రోటోకాల్ సమస్య మీద కూడా కొంత ఇబ్బంది ఎదురవుతుందన్న విషయాన్ని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ హరీష్ రావు గాని, పద్మారావు గాని, సికింద్రాబాద్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ దాని తర్వాత వెంటనే కలిశారు. ఇక్కడ కలవడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే ప్రోటోకాల్ సమస్య. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళిపోగా వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ సమస్య ఏం రావట్లేదు. వాళ్ళకు అడుగడుగునా స్వాగతం పలుకుతుంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లేదంటే మంత్రులు కానీ, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లందరూ వాళ్ళకి టైం ఇస్తున్నారు, అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మాకు 28 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరికి కూడా ఇవ్వట్లేదు, ప్రోటోకాల్ సమస్య వస్తుంది. అక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కూడా మాకు ఇవ్వట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుంది. చాలా చోట్ల కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. స్టేజ్ దగ్గరనే గొడవ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఇవన్నీ కూడా హరీష్ రావు సీఎం తో చర్చించినట్టుగా తెలుస్తుంది. కనుక దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులకు మీరు సూచించాలి, లేదంటే మాత్రం సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉందని హరీష్ రావు గట్టిగానే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అదే విషయాన్ని కూడా బయటకు వచ్చి చెప్పారు. పద్మారావు కావచ్చు, ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రోటోకాల్ సమస్య రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వాళ్ళకు కూడా కొంతవరకు మెరుగ్గానే ఉంది. కానీ బీఆర్ఎస్ విషయానికి వస్తే ఎందుకు ఇట్లాంటివి వ్యవహరిస్తున్నారు అని కూడా సీఎం దగ్గర చెప్పినట్టు కూడా తెలుస్తోంది. రైట్. అంటే నరేందర్, పార్టీ మారుతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా మల్లారెడ్డిపై వస్తూనే ఉంది కాబట్టి ఏంటి ఆయన పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి హరీష్ రావు టీం వెళ్ళింది ఒక సమస్య, మల్లారెడ్డి మరియు రాజశేఖర రెడ్డి వెళ్ళింది మరొక సమస్య. అయితే అంతిమంగా మాత్రం పార్టీ లైన్ లోనే ఉన్నారు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కానీ గతంలో మనం స్పెషల్ గా చెప్పుకోవాలి, మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి గురించి వాళ్ళు పార్టీ మారుతారు అనే చర్చ జరిగింది. గవర్నమెంట్ ఎప్పుడైతే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉందో, దాని తర్వాత ఎప్పుడైతే పార్టీ ఓటమి చెందిందో వెంటనే వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ ఉండలేరు, ఇమ్మడలేరు, వాళ్ళు వ్యాపారవేత్తలు అనే ఒక పెద్ద చర్చ జరిగింది. ఓ దశలో రేవంత్ రెడ్డి టైం అడిగితే రేవంత్ రెడ్డి అన్నాడు సీఎం గా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మల్లారెడ్డి తొడగొట్టడం కానీ, ఏకవచనంతో ఇద్దరు మాట్లాడుకోవడం కానీ పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది అన్నాడు. కానీ దాని తర్వాత ఒక్కసారిగా మర్చిపోయి సీఎం ని మల్లారెడ్డి అపాయింట్మెంట్ అడగడం, అవసరతంగా పార్టీలో జాయిన్ అవుతారనే ఇండికేషన్ మధ్యవర్తుల ద్వారా తెప్పించుకున్నారన్న చర్చ కూడా జరిగింది. ఒక దశలో మల్లికార్జున ఖర్గే కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి టైం ఇస్తలేడని తెలిసి
మల్లికార్జున ఖర్గేను జాతీయ స్థాయిలో పైరవీ చేసుకుని ఏకంగా డైరెక్ట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గరనే పార్టీ కండవ కప్పుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. బట్ ఈ రోజు ఈ అంశాల ప్రస్తావనకు ఏమాత్రం వచ్చాయనేది కొంత అనుమానంగానే ఉన్నాయి. కానీ ఎస్పెషల్లీ మాత్రం వ్యాపారవేత్తగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఖచ్చితంగా ఆయన మెడికల్ సీట్ల విషయంలోనే ప్రధానంగా ఆయన పట్టుబడుతున్నారు. కొన్ని మెడికల్ సీట్లు పోయాయి. ఆ మెడికల్ సీట్ లో లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ ఇవన్నీ లేకపోవడం వల్ల మెడికల్ సీట్ లో భారీగా కోత విధించింది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రం. దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా ఎంతో అవసరం కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ ఇచ్చి కలిసిన సందర్భం కూడా ఉంది కనుక ఆ విషయంతో పాటు అదే సమయంలో ముఖ్యమంత్రితో ఈ విషయం కూడా ప్రస్తావనిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. కానీ అంతిమంగా మాత్రం పార్టీ చాలా సార్లు మాత్రం కొద్దిగా గుమ్మనంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా సీరియస్ గా తెలంగాణ భవన్కి వచ్చింది లేదు. కొంత డైలామాలో ఉన్నట్టుగా కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. మల్కాజ్గిరి విషయంలో కానీ మిగతా మేడ్చల్ నియోజకవర్గంలోని కింది స్థాయి బీఆర్ఎస్ లీడర్ చెప్తున్న మాట ఏంటంటే నియోజకవర్గం కూడా పెద్దగా తిరగడం లేదు, కేవలం వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, పెద్ద కార్యక్రమాలు వెళ్ళట్లేదు, పార్టీ మారుతారనే సంకేతాలు బయటికి వినిపించాయి. బట్ ఈ రోజు సీఎం ని కలిసిన తర్వాత బట్ అదే అనుమానానికి తావిస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. చూడాలి ప్రోటోకాల్ సమస్యతో పాటు మెడికల్ కాలేజ్ ఇష్యూతో పాటు పనిగా ఆయన పార్టీలోకి ఆహ్వానించాడా లేదంటే వీళ్ళే చేరుతామన్నారనేది కూడా మనకు బయటికి తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.